ఓకే, ఇవాళ విల్ డిస్కస్ అబౌట్ క్రాస్ సెల్లింగ్. క్రాస్ సెల్లింగ్ ఏంటి? క్రాస్ సెల్లింగ్ ఏం చేస్తుంది? క్రాస్ సెల్లింగ్ అంటే మీరు ఆన్లైన్లో ఏదైనా ఐటమ్ ఆర్డర్ చేసేటప్పుడు, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్తున్నాను అంతే, అలానే ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొంటున్నారు అనుకోండి, కిందకి వచ్చేసరికి మొబైల్ పర్చేజ్ చేద్దాం అని చెప్పేసి కిందకి వచ్చిన తర్వాత ఇఫ్ యూ నోటీస్ మొబైల్ తో పాటుగా ఎడిషనల్ థింగ్స్ ఫ్రీ వస్తూ ఉంటాయి. ఏమేమి వస్తూ ఉంటాయి? ఫ్రీ రావు, యాడ్ చేసి చూపిస్తాడు వాడే. అబ్జర్వ్ చేశారా? లేదా కింద మొబైల్ తో పాటుగా మొబైల్ స్క్రీన్ గార్డు ప్లస్ బ్యాక్ కేసు ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపీస్. అంటే అన్ని కలిపి 5,000. మొబైల్ ఒక 4,000 అయితే ఇది ఒక 500, ఇది ఒక 500, టోటల్ 5,000 అని చూపిస్తాడు. నోటీస్ చేశారు ఎప్పుడన్నా? దాన్ని మనం ఎస్ఏపీలో ఎలా అచీవ్ అవ్వాలో చూద్దాం. అంటే యూజర్కి సేల్స్ ఆర్డర్ రైజ్ చేసేటప్పుడు కస్టమర్ ఆ పర్టికులర్ మెటీరియల్ అడగగానే దానికి సంబంధించిన రెండో మెటీరియల్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు మెక్డొనాల్డ్స్ కో లేకపోతే డామినోస్ కో వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఒక ఐటమ్ ఆర్డర్ చేసిన వెంటనే అతను అడుగుతాడు, డూ యూ నీడ్ కోక్, డూ యూ నీడ్ ఎక్స్ట్రా చీజ్, డూ యూ నీడ్ సంథింగ్, డూ యూ నీడ్ XYZ అని అడుగుతూ ఉంటాడు. అంటే వాడికి ఇష్టం వచ్చి అడగట్లా, అక్కడ సిస్టమ్ పోస్ట్ చేస్తుంది వాడు అడగమని. అంటే వాడి స్క్రీన్ పైన పాపులేట్ అవుతుంది, నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడుగు తర్వాత మాట్లాడు అని చెప్పేసి. అంటే కస్టమర్ అడుగు, కావాలో వద్దు అడుగు ఫస్ట్. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగమన్నాను అనుకోండి, మీరు అడగరు. అదే నేను సిస్టమ్ పైన వాడు ఆర్డర్ చేసేటప్పుడు అలా పాపులేట్ చేయించి అడిగాను అనుకోండి, సిస్టమ్ పైన అలా పాపులేట్ చేయించి అడిగారు అనుకోండి, సో అప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్, అక్కడ ఉన్న పర్సన్, ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో అతను అడుగుతాడు కస్టమర్ని, సార్ మీకు ఇది కావాలా, మీకు ఇది కావాలా. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఎస్ఏపీలో ఎలా అచీవ్ అవ్వాలి చూద్దాం. సో సేమ్ ప్రాసెస్, కాన్ఫిగరేషన్ ఒకటే, మళ్ళీ కండిషన్ టెక్నిక్ ని ఫాలో అవుతాం, ఈజీగానే ఉంటుంది. ఓకే, లెట్ మీ లాగిన్. ఓకే, SPRO, reference IMG, sales and distribution, basic functions, క్రాస్ సెల్లింగ్ క్రాస్ సెల్లింగ్. ఇందులో మళ్ళీ 3 స్టెప్స్, సేమ్ ప్రాసెస్. డిటర్మైన్ ది ప్రొసీజర్ ఆఫ్ క్రాస్ సెల్లింగ్, మెయింటైన్ కస్టమర్ డాక్యుమెంట్ ప్రొసీజర్, డిఫైన్ అండ్ అసైన్ క్రాస్ సెల్లింగ్ ప్రొఫైల్. 3 స్టెప్స్ ఉన్నాయి. మొదటి స్టెప్ డిఫైన్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ఫర్ క్రాస్ సెల్లింగ్. ఇందులో అదే ప్రాసెస్ చూడండి, ఏముంది? కేటలాగ్, టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, టైపు, ప్రొసీజర్. ఎక్కడికి వదిలిపెట్టిపోదు మన, ఇది ఎటు పోదు. ఓకే, ఈ కండిషన్ టెక్నిక్ మన వదిలిపెట్టి పోదు. సో కాన్సెప్ట్ సింపుల్. మనకు ఒక్కసారి కండిషన్ టెక్నిక్ వస్తే ఎన్ని కాన్సెప్ట్స్ అయినా చేయగలుగుతాం మనం.
సో మనకి కావాల్సిన ఫీల్డ్ ఏంటి, మనం దేనికోసం వెళ్తున్నాం, కాస్ట్ సెట్టింగ్ లో మెటీరియల్ సేల్ చేయడం కోసం వెళ్తున్నాం. సో సింపుల్. సో టేబుల్లోకి వెళ్తే ఓన్లీ ఒకటే ఉంది చూసారా, వాడికి కూడా తెలుసు అది. క్రాస్ సెల్లింగ్ ఈస్ గోయింగ్ టు యూస్ ఫర్ మెటీరియల్ పర్పస్ ఉంది. సో మెటీరియల్ అది 011 ఉంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ టేబుల్స్. ఈవెన్ యాక్సెస్ సీక్వెన్స్ ఐ డోంట్ క్రియేట్ బికాస్ ఉన్న యాక్సెస్ సీక్వెన్స్ నే వాడుకుందాం. ఇక్కడ CS01 అని ఉంటుంది. ఎందుకు అంటే దానిలో ఉండేది ఒక్క మెటీరియల్, ఒక్కటే టేబుల్ ఉంటుంది. సో నో నీడ్ టు క్రియేట్ అగైన్ COO01 ఇస్ ఎనఫ్. సో అదే సీక్వెన్స్ నేను వాడబోతున్నాను మళ్ళీ. కండిషన్ టైప్, ఇక్కడ కండిషన్ టైప్ లో మీ ఇష్టం క్రియేట్ చేసుకోండి. ఒకటి నేనైతే ZSUN అనే ఒక కండిషన్ టైప్ ని క్రియేట్ చేస్తాను. ఇది ఇక్కడ ఆటోమేటిక్ గా C001 ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తే చాలు. క్రాస్ సెల్లింగ్ ఫర్ ZSUN, దట్స్ ఆల్. కండిషన్ టైప్ కూడా అయిపోయింది. వెరీ సింపుల్ కదా. ఇది 2 minutes జాబ్. ఓకే, నెక్స్ట్ కండిషన్ టైప్ అయిపోయింది. ఇప్పుడు ప్రొసీజర్ లో పెట్టించాలి. ప్రొసీజర్ కూడా ఏం లేదు, మళ్ళీ CO001 ఉంటుంది. ఏది స్టాండర్డ్ ఎవరు డిలీట్ చేసి, సరే ఏం కాదు. ఇక్కడ జస్ట్ న్యూ ఎంట్రీకి వెళ్ళిపోండి. ZSUN క్రాస్ సెల్లింగ్ CS. ఓకే, క్రాస్ సెల్లింగ్ go inside control data, new entries, step number 10, condition type ZSUN. అంతే అయిపోయింది. ప్రొసీజర్ కూడా రెడీ అయిపోయింది. వెరీ సింపుల్ కదా. నా గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే అయిపోయింది సెటప్. ఇందులో ఏం లేదు, డిస్ప్లే టేబుల్స్ అవే ఉన్నాయి. సో క్లోజింగ్ దిస్. మెయింటైన్ కస్టమర్ డిస్కౌంట్ ప్రొసీజర్ ఫర్ క్రాస్ సెల్లింగ్, సెకండ్ ఆప్షన్ ఇది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏం లేదు ఇందులో. మెయింటైన్ కస్టమర్ ప్రొసీజర్ ఫర్ క్రాస్ సెల్లింగ్, డిఫైన్ డాక్యుమెంట్ ప్రొసీజర్ ఫర్ క్రాస్ సెల్లింగ్, అసైన్ డాక్యుమెంట్ ప్రొసీజర్ ఫర్ క్రాస్ సెల్లింగ్, ఇలా 3 ఉన్నాయి ఆప్షన్స్. ఏమీ లేదు ఇందులో. మీరు గో బ్యాక్ టు ద ప్రైసింగ్ లోకి వెళ్ళినప్పుడు డిఫైన్ కస్టమర్ ప్రొసీజర్ ఫర్ క్రాస్ సెల్లింగ్ అని అంటే మీరు కస్టమర్ మాస్టర్ లో 1 మెన్షన్ చేశాం కదా, అదే ప్రైసింగ్ ప్రొసీజర్ 1 అని, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ A అని. సో అలానే ఇక్కడ కూడా సేమ్ డిఫైన్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఫర్ క్రాస్ సెల్లింగ్. ఇక్కడ B చూడండి, B ఫర్ క్రాస్ సెల్లింగ్ అదే ఉంచుతున్నాను కస్టమర్ది. మెటీరియల్ది B ఫర్ క్రాస్ సెల్లింగ్. సో ఇప్పుడు OVKK లాంటి సెటప్ చేయాలి. ఇక్కడ ఏంటది, సేల్స్ డాక్యుమెంట్ టైప్ కి ప్రైసింగ్ ప్రొసీజర్ అసైన్ చేయమంటున్నాడు అంతే. ఇక్కడ మన సేల్స్ డాక్యుమెంట్ టైప్ ZSUR. దీనికి ఏంటి ప్రైసింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ అసైన్ చేయమంటున్నాడు. ఓకే, మరి కస్టమర్ ఎక్కడ అసైన్ చేయాలి, కస్టమర్ని ఎక్కడ అసైన్ చేయాలి. కస్టమర్ని XD02 లోకి వెళ్ళిపోయి వాట్ ఈస్ ద కస్టమర్ నెంబర్, ఏదో ఒక కస్టమర్ తీసుకున్నాం, 100853 100. ఓకే, ఫస్ట్ 100 తీసుకున్నాం. సేల్స్ ఏరియా డేటాలో PP కస్టమర్ ప్రొసీజర్ చూడండి, ఇందులో B మెయింటైన్ చేయాలి. ఇందాక మనం చూసాం అక్కడ. సో రెండిట్లోనూ 2 మెయింటైన్ చేసాం. ఇప్పుడు డాక్యుమెంట్కి మెయింటైన్ చేసాం, కస్టమర్కి మెయింటైన్ చేసాం. సో
ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది ఇది. మీరు వెనక్కి వెళ్తే కస్టమర్లో మెయింటైన్ చేసాం, కస్టమర్ డాక్యుమెంట్లో మెయింటైన్ చేసాం, కానీ ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్కే ఉంది, కస్టమర్కి మనం బయట వచ్చి మెయింటైన్ చేసాం. సో ఈ స్టెప్ అయిపోయింది. మిగిలిన 3 స్టెప్. డిఫైన్ క్రాస్ సెల్లింగ్ ప్రొఫైల్ అండ్ అసైన్. 1 minute. ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ డిఫైన్ క్రాస్ సెల్లింగ్ ప్రొఫైల్. మనం మొత్తం ప్రొఫైల్ సెటప్ ని అంటే మొత్తం క్రాస్ సెల్లింగ్ ప్రొసీజర్ అంతటిని తీసుకొచ్చి ఒక ప్రొఫైల్ కి అసైన్ చేస్తాం. ఇక్కడ ఎందుకు ఈ ప్రొఫైల్ అంటే దీనిలో కొన్ని సెట్టింగ్స్ చేయడం కోసం. సో ఫస్ట్ న్యూ ఎంట్రీ, ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్తే ఇలా వస్తుంది న్యూ ఎంట్రీ. సో క్రాస్ సెల్లింగ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒకటి ఇద్దాం. ZSUN ప్రొఫైల్ కదా, PF అని ఇస్తున్నాను. ఓకే, క్రాస్ సెల్లింగ్ ZS. ఓకే, ఇక్కడ ZSUN. నౌ యూ సీ క్రాస్ సెల్లింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాం. అండర్ క్రాస్ సెల్లింగ్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇక్కడ ఇవ్వాలి. మనం ఇందాక క్రియేట్ చేసాం కదా ఒక ప్రైసింగ్ ప్రొసీజర్ ని, ఆ ప్రైసింగ్ ప్రొసీజర్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ZTVS, నాట్ ZTVS, ZSUN కదా. రాసా ఏంటి ప్రొఫైల్ కనపడదు, ఇక్కడ ఉంది. ఓకే, ZSUN. ఆల్ రైట్. ఇవి 2 మెన్షన్ చేయండి. అంటే ఇప్పుడు ఈ ప్రొఫైల్ లోపల ఈ క్రాస్ సెల్లింగ్ ప్రొసీజర్ పెట్టాం. దట్స్ ఆల్. ఇక నుంచి ఈ ప్రొఫైల్ ని మనం ముందు తీసుకెళ్ళిపోతున్నాం. ప్రొఫైల్ ని, PF ని. రైట్, నౌ దట్స్ ఆల్. క్లోజ్. ఇక్కడ ఏం చేయొద్దు, ఇంకా 3 స్టెప్స్ ఫినిష్ చేసాం. ఇప్పుడు అసైన్ క్రాస్ సెల్లింగ్ ప్రొఫైల్కి వెళ్ళాలి. ప్రొఫైల్ ని అసైన్ చేస్తున్నాం, జాగ్రత్తగా వినాలి. మనం ఏం చేస్తాం, ప్రైసింగ్ ప్రొసీజర్ ని మన సేల్స్ ఏరియాకి అసైన్ చేసుకుంటాం OVKK సెటప్ లో. కానీ ఇక్కడ ప్రొఫైల్ ని అసైన్ చేస్తాం, ఎందుకంటే ప్రొఫైల్ లో కంట్రోల్స్ ఉన్నాయి. సో న్యూ ఎంట్రీ, ZSUN, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ SU. సేమ్ ఇది మన OVKK కాదు, డివిజన్ SU, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ B, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ B, ప్రొఫైల్ ZSUN PF. చూసారా, ఈ ప్రొఫైల్ లోపల ప్రైసింగ్ ప్రొసీజర్ ఉంది, ప్రొఫైల్ లోపల ప్రైసింగ్ ప్రొసీజర్ ఉంది, ప్రైసింగ్ ప్రొసీజర్ లోపల కండిషన్ టైప్ ఉంది. సో ఇక్కడ ఒక్క స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది అంతే, ప్రొఫైల్ లాంటిది. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. అయిపోయింది, ఇక్కడతో ఈ స్టెప్ అయిపోయింది. దీని తర్వాత మనం 2 స్టెప్స్ చేయాలి. ఇది ఇక్కడ కనపడుతున్న ఈ 3 స్టెప్సే కాకుండా ఇంకా 2 స్టెప్స్ చేయాలి. ఏంటి ఆ 2 స్టెప్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు క్రాస్ సెల్లింగ్ లో, ఇంకేం అడగరు మిమ్మల్ని, కాన్ఫిగరేషన్ అడగరు. ఇక్కడ అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? క్రాస్ సెల్లింగ్ లో ఉన్న ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చెప్పమంటాడు. ఇదే క్వశ్చన్. క్రాస్ సెల్లింగ్ లో వస్తున్న ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చెప్పమంటాడు. ఎందుకంటే నువ్వేం చెప్తున్నావు, ఒక మెటీరియల్ అడిగితే ఇంకొక మెటీరియల్ ఆటోమేటిక్ గా పాపులేట్ అవ్వాలి అని చెప్తున్నావు. నేను పిజ్జా అడిగితే కోకో కోలాకి పాపులేట్ అవ్వాలి, పిజ్జా అడిగితే ఎక్స్ట్రా టాపింగ్స్ పాపులేట్ అవ్వాలి. ఇవన్నీ మెటీరియల్స్, మళ్ళీ సపరేట్ మెటీరియల్స్. ఎక్స్ట్రా చీజ్ పాపులేట్ అవ్వాలి. సో ఇవన్నీ ఎక్స్ట్రా మెటీరియల్స్. ఇవి అంటే ఇది వచ్చినప్పుడు మాత్రమే ఇవి రావాలి, పిజ్జా వచ్చినప్పుడు మాత్రం ఇది రావాలి. నేను MTR గులాబ్ జామున్ కొందాం అనుకున్నప్పుడు మాత్రమే దానికి సంబంధించిన ఆయిల్ ఇంకేదైతే ఉందో అవి రావాలి. ఓకే, అంతే తప్ప ఎప్పుడైతే నేను ఈ గులాబ్ జామున్ ప్యాకెట్ కొంటున్నానో ఆయిల్, షుగర్ ఇది చూపించాలి. అంతే తప్ప డిష్ వాషరు లేకపోతే హార్పిక్ బాటిల్స్ చూపించకూడదు. దట్ ఈస్ నాట్ ద కాంబినేషన్ కదా. ఇస్ ఇట్ రైట్ కాంబినేషన్? రైట్ కాంబినేషన్. సో ఆ పర్టికులర్ ఐటమ్స్ ఎలా చూపిస్తున్నావు అని చెప్పేసి క్రాస్ సెల్లింగ్ లో ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఉంటుంది. అంటే మెయిన్ మెటీరియల్ ఏంటి, దాని సబ్ మెటీరియల్స్ ఏంటి. చూడండి, ఇప్పుడు మెయిన్ మెటీరియల్ అంటే ఏం చేస్తాం, OR, NORM,
ఈజ్ ఈక్వల్ టు tan. అంటే ZSUR నాది కస్టమైజ్ చేసినాం, NORM ఈజ్ ఈక్వల్ టు ZSUN. ఇది మంది, అంటే ఇది స్టాండర్డ్. ఇది మెయిన్ ఐటమ్, ఇది మెయిన్ ఐటమ్. ట్యాన్ వస్తుంది, ZSUN వస్తుంది అంటే మెయిన్ ఐటమ్. ఇప్పుడు సబ్ ఐటమ్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే క్రాస్ సెల్లింగ్ లో మీరు చేస్తుంది దేనికోసం? సబ్ ఐటమ్స్ కోసమే. ఎందుకంటే మెయిన్ ఐటమ్ కోసం అయితే క్రాస్ సెల్లింగ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఆర్డర్ క్రియేట్ చేస్తే మెయిన్ ఐటమ్ క్రియేట్ అయిపోద్ది. కానీ ఎందుకు క్రాస్ సెల్లింగ్ చేయాల్సి వచ్చింది? ఆ ప్రొడక్ట్ తో పాటుగా ఎడిషనల్ ఇంకొక ప్రొడక్ట్ అమ్మడం కోసం, ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ ఐటమ్ అమ్మడం కోసం. సో ఇప్పుడు ఎలా? ఇప్పుడు దీనికి అగైనెస్ట్ క్రాస్ సెల్లింగ్ ఐటమ్ కేటగిరీ ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్ టైప్ ఓఆర్, ముందు నేను స్టాండర్డ్ రాస్తాను తర్వాత చూద్దాం. నార్మ్ యూసేజ్ వచ్చేసి CSEL, ఇది యూసేజ్. బేస్డ్ ఆన్ ద యూసేజ్ నా మెటీరియల్ డిటర్మైన్ అవుతా ఉంటాయి. హయ్యర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ TAN, అప్పుడు సబ్ ఐటమ్స్ కి TAN రావాలి. అవి కూడా ప్రైస్ ఐటమ్సే కదా, అందుకనే TAN రావాలని చెప్తున్నాను నేను. అంటే ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఎలా ఉండబోతుందంటే ZSUR, NORM, CSEL, TAN కాదు ZSUN. సో నా ఐటమ్స్ వచ్చేసి ZSUN. సో ఇది నా ఐటమ్ కేటగిరీ. మళ్ళీ అదే ఐటమ్ కేటగిరీ తీసుకొస్తున్నాం. సో ఈ సెటప్ లేకుండా సిస్టమ్ రన్ అవ్వదు. సో లెట్ మీ గో టు ఎంటిటీ కోడ్ VOV4. లెట్ మీ సెర్చ్ వెదర్ ద సేమ్ సెటప్ ఉందా లేదా చూస్తాను ఒకసారి. ZSUN, నార్మ్, CSEL, హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ ZSUN అని ఉంది, అలాంటిది లేదంట. క్రియేట్ చేద్దాం. ZSUR, NORM, CSEL, ZSUN. నా ఓకే, సేవ్ ఇట్. సో మనం అనుకున్న రెండు ఇంపార్టెంట్ స్టెప్ లో ఒక స్టెప్ ఇది. రెండో ఇంపార్టెంట్ స్టెప్ కండిషన్ రికార్డ్. టీ కోడ్ వచ్చేసి VB41. నిన్న ఏం నేర్చుకున్నాం? నిన్న టీ కోడ్ ఏంటి? ప్రీ గూడ్స్ టీ కోడ్ ఏంటి? పోనీ VBN1. ప్రీ గూడ్స్ చేశారంటున్నారు కదా. ప్రీ గూడ్స్ VBN1 నిన్నది కదా. VBN1 నిన్న లిస్టింగ్ అండ్ ఎక్స్క్లూజన్. ప్రీ గూడ్స్ ది VB01 కదా. రాయలేదు ఇక్కడ నేను. VB01 అనేది రాయలేదు. ఇదిగో VB01 నిన్న చెప్పాను కదా. నిన్న కూడా అన్నాను నేను ఇది. నిన్న కూడా మనం రిపీట్ చేసుకున్నాం. VBN1 ఇస్ ఇది, VB01 ప్రీ గూడ్స్, ఇవాళ VB41. అన్ని ఒకలాగానే ఉంటాయి. VB41. సో లెట్స్ గో టు VB41. VB41కి వెళ్తున్నాను. ఇక్కడ మనం చెప్పాలి ఏమేమి మెటీరియల్స్ ఎలా ఇస్తున్నాం అనేది. మెటీరియల్ ఏదైతే ఉందో టైపు, ఆ టైప్ ఇక్కడ ఇస్తున్నాను. ZSUN, ఇది ZSUN. జస్ట్ ఎంటర్, రైట్. సో ఏ మెటీరియల్స్ వస్తున్నప్పుడు ఏ మెటీరియల్స్ రావాలి. ఓకే, నేను కొంచెం వ్యాలిడిటీ ఇస్తాను దీనికి, ఎక్కువసేపు పెట్టకుండా. 08. ఓకే, మెటీరియల్ ఏమొస్తే ఏం రావాలి చూద్దాం. ఒక మెటీరియల్ తీసుకొని వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ వస్తే ఏ మెటీరియల్ రావాలి మీకు? ఏ మెటీరియల్ రావాలి?
మేబీ వాళ్ళని 25 గ్రామ్స్ చూపించాలి కస్టమర్కి. ఇవే చూపించాలా? ఇంకా దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు చాలా పెద్ద లిస్ట్ వస్తుంది ఇప్పుడు. ఓకే, ఓన్లీ 25 గ్రామ్స్ ఏనా? నో, 50 గ్రామ్స్ కూడా చూపించు. ఒకటేనా? మేబీ ఇది కూడా చూపించు. అంటే ఏవేవో మెటీరియల్స్ ఉన్నాయి అవన్నీ చూపించాలి. ఓకే, ఈ 3 మెటీరియల్స్ చూపించమని అడుగుతున్నాను నేను. ఎప్పుడైతే కస్టమరు ఈ మెటీరియల్ అడుగుతాడో ఆ మిగతా 3 మెటీరియల్స్ లోపల సెట్ చేసాం కదా, దీని లోపల ఉన్నాయి. ఆ 3 మెటీరియల్స్ చూపించు అని చెప్తున్నాం. అంతే, దట్స్ ఆల్. సేవ్ ఇట్. సింపుల్ ట్రాన్సాక్షన్. VS01 ZSUR done with one customer 883 8853. నంబర్ ఎంత? అయ్యో, ఇది కదా మనం ఇచ్చిన పెట్టిన అక్కడ 339 కదా. సో 1 యూనిట్ నేను ఇస్తే సిస్టము ఆటోమేటిక్గా చూసారా మిగతా యూనిట్స్ కూడా ప్రపోజ్ చేస్తుంది. ఏమని అంటుంది మిగతా యూనిట్స్? నేను ఇది పర్చేజ్ చేయడానికి వచ్చాను 39 అనే మెడిసిన్. ఏమని చెప్తుందంటే, సార్ డూ యూ నీడ్ ఓన్లీ 25 గ్రామ్స్ ఆర్ 50 గ్రామ్స్ ఐటమ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ పెయిన్ రిలీఫ్, అది స్టోరీ చెప్తా ఉంటాడు. ఓకే, 1 యూనిట్ తీసుకుంటాను నేను. ఓకే, డూ యూ వాంట్ సమ్ అదర్ టాబ్లెట్స్? మేబీ ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ నెంబర్. 38 మేబీ సమ్ మెటీరియల్ అనుకోండి. ఓకే, ఒక మెడిసిన్ అది కూడా. ఓకే, అది కూడా ఇవ్వండి ఒకటి. రైట్, సక్సెస్. సో ఇవి రెండు దాంతో పాటుగా రిలేటెడ్గా ఉన్న మెడిసిన్స్ ఇవి. సో అందుకని ఇవి రెండు తీసుకున్నాడు. ఇప్పుడు దీన్ని కాపీ కొట్టామనుకోండి, కాపీ అన్నాను అనుకోండి, ఈ డేటా ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. సో ఈ 3 మెటీరియల్స్ వచ్చి దీంట్లో పడిపోతాయి. అర్థమవుతుందండి క్రాస్ సెల్లింగ్? ఓకే, మేబీ కస్టమర్ ఏమి అవుతున్నాడు, మళ్ళీ రన్ చేస్తాను చదువుతుంది. ఇక్కడ కస్టమర్ 1 యూనిట్ అడిగాడు, నాకేం వద్దు బాబు అన్నాడు అనుకోండి, జస్ట్ ఇది క్లోజ్ చేసేసి అంతే, ఒకటే మెటీరియల్ ఉంటుంది. ఇందాక అడిగావు కదా అది నాకు కావాలి అన్నాడు అనుకోండి, జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, మళ్ళీ యాక్టివేట్ అయిందో చూడండి, బటన్ కొత్తగా వచ్చింది. ఈ బటన్ మీద ప్రెస్ చేశాను అనుకోండి, మళ్ళీ అది ఓకే, ఇది సెలెక్ట్ చేయాలి, దెన్ రీయాక్టివేట్ అవుతుంది. ఇందాక అడిగిన దాంట్లో 50 గ్రామ్స్ వాళ్ళని ఒకటి ఇవ్వమ్మా. ఓకే, కాపీ డన్. క్లియరా? క్రాస్ సెల్లింగ్ క్లియరా? ఏమైనా డౌట్ ఉందా క్రాస్ సెల్లింగ్ లో? నో డౌట్. ఓకే, దీని తర్వాత నేను లాగ్ ఆఫ్ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ అని చెప్పేసి, మీరు ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ చేశారు కదా, మర్చిపోయాను బయటవి. ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ చేశాం కదా మనం. చేశారు కదా, సేల్స్ డాక్యుమెంట్ టైప్ లో ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ చేసుకున్నారు కదండి. దీని తర్వాత రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ చెప్పుకోవాలి. ఓకే, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఉంటుంది. రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ చెప్పితే అక్కడతో ప్రైసింగ్ క్లోజ్ అవుతుంది. అంటే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, దీని తర్వాత డెలివరీ షెడ్యూలింగ్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఈ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఏంటంటే, ఎలా ఇది యాక్చువల్గా ఎఫ్ఐ సిఓ ఇద్దరు ఇది ఒక
ఇంటిగ్రేషన్ పాయింట్ అంటారు దీన్ని. రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ని ఇంటిగ్రేషన్ పాయింట్ అంటారు. ఇంటిగ్రేషన్ పాయింట్ అంటే ఎస్డి అండ్ ఎఫ్ఐ ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకునే ప్లేస్ ఇది. అంటే ఇద్దరు డేటాని షేర్ చేసుకునే ప్లేస్ ఇది. అంటే మనం క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్ ని, అంటే మనం క్రియేట్ చేసిన ఒక ట్రాన్సాక్షన్ ని ఫినాన్స్ లోకి మూవ్ చేసే ఒక ఏరియా ఇది రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అంటే. అంటే మనం డిటర్మైన్ చేసి ఇస్తే వాడు నెక్స్ట్ స్టెప్ చేసుకుంటాడు. ఎలా రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఎలా ఉంటుందంటే, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరే బిజినెస్ ఓనర్ అనుకోండి. మీరు బిజినెస్ ఓనర్ అనుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ సేల్స్ ఆర్గనైజేషన్ మొత్తం మీద ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. అంటే ఆ పర్టిక్యులర్ సేల్స్ ఆర్గనైజేషన్ లో ఎంత సేల్ అయితే జరిగిందో ముందు ఆ డేటాను తీసుకొని దానిలో మనకి ఎంత ఇన్కమ్ వచ్చిందో ఐడెంటిఫై చేస్తే మీ మీ చైర్మన్ మీ సిఇఓను అడిగిన ఆన్సర్కి ఆన్సర్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక యూజర్ అనుకుంటే, కరెక్ట్? అంటే ఆ సేల్స్ ఆర్గనైజేషన్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది లేకపోతే ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సేల్స్ ఆర్గనైజేషన్ ని తీసుకుంటాం. అదే ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడిగాడు, నాకు కస్టమర్ వైజ్ గా రెవెన్యూ కావాలి. మేబీ ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లిమిటెడ్ కస్టమర్స్ ఉన్నారు నా దగ్గర, 10 మంది కస్టమర్స్ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే అవి చాలా పెద్ద కస్టమర్స్. వీళ్ళు 10 మంది అంటే చాలా చిన్న వాళ్ళు కాదు, క్రోర్స్ లో బిజినెస్ చేస్తారు వీళ్ళు నాతో. 10 మందే ఉంటారు. కానీ ఎందుకంటే నేను అలాంటి ఐటమ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. నాకు కస్టమర్ వైజ్ గా రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందో చూడాలి. సో ఈచ్ కస్టమర్ ఆ సేల్స్ ఆర్గనైజేషన్ లో ఆ కస్టమర్ కి ఎంతైతే బెనిఫిట్ వచ్చిందో, అది ఆ కస్టమర్ నుంచి ఎంతైతే రెవెన్యూ జనరేట్ అయిందో నేను ఆ కస్టమర్ వైజ్ గా వెతుక్కుంటాను. అదే వాళ్ళు అదే క్వశ్చన్ అడిగాడు, మెటీరియల్ వైజ్ గా ఎంత రెవెన్యూ వచ్చింది. మళ్ళీ మెటీరియల్ వైజ్ గా కూడా రెవెన్యూ చేయొచ్చు. కాకపోతే ఏం చేస్తారంటే మెటీరియల్ వైజ్ అంటే మెటీరియల్ వైజ్ గా చూడటం కోసం మేబీ నాకు ఫినిష్డ్ గుడ్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చింది, రా మెటీరియల్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చిందని చూడాలనుకున్నాడు. అప్పుడు మనం మెటీరియల్ వైజ్ గా మాట్లాడుకుంటాం. ప్లాంట్ వైజ్ గా ఎంత రెవెన్యూ వచ్చింది, పోనీ ప్లాంట్ వైజ్ గా చూస్తాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వైజ్ గా ఎంత రెవెన్యూ వచ్చింది, మేబీ డీలర్ ఎంత వచ్చింది, డైరెక్ట్. ఏ ఏరియాలో చూడాలి అనుకుంటే కనుక రెవెన్యూని ఆ ఏరియాలోకి, అంటే సెటప్ రెడీగా ఉండాలి, అంతే, ఏం లేదు. ఇప్పుడు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ బాగానే ఉంది, ఇది ఇలా 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 ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, కస్టమర్ వైజ్ గా కావాలంటే కస్టమర్ ఇస్తాం, మెటీరియల్ వైజ్ గా కావాలంటే మెటీరియల్ ఇస్తాం. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్ గా కావాలంటే సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్ గా ఇస్తాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ రెవెన్యూ అనే డేటా ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మనమే క్రియేట్ చేస్తున్నాం. అయితే ఎస్డి కన్సల్టెంట్ గా లేకపోతే ఎస్డి యూజర్ గా డేటా మనమే ఇస్తున్నాం. ఏంటి ఆ డేటా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ డేటా? ఇఫ్ యూ నోటీస్ దిస్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సేల్స్ ఆర్డర్ రన్ చేసాం. కంపెనీకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు రెవెన్యూ అంటే ఏంటి? బయలుదేరి మీ అందరికి ఐడియా ఉంది రెవెన్యూ అంటే? రెవెన్యూ అంటే ఏంటి? రెవెన్యూ అంటే ఏంటి? అజయ్ గారు, గణేష్ గారు, స్వామి గారు, మహేందర్ రెడ్డి గారు.
Samya, if you are talking something, I am not able to hear you. మీరు మాట్లాడుతున్నారా? నాకు వినపట్లేదు ఏమి. ఇన్కమ్ అంతే, అది జస్ట్ ఇన్కమ్ వచ్చేది. ఇన్కమ్, కంపెనీకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కంపెనీ మీరే పెట్టారు, మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అలా వస్తుందా? కంపెనీ వెళ్ళగానే అలా వచ్చేస్తుంది. సేల్స్ జరిగితే ఇన్కమ్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ రాశాను సేల్స్ ఆర్డర్ అని. సో నేను ఒక సేల్స్ ఆర్డర్ రన్ చేశాను. సేల్ జరిగితే ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఆ సేల్ ఆర్డర్ లో ప్రైసింగ్ ఉంది. సో ఆ ప్రైసింగ్ లో సేల్ ప్రైస్, డిస్కౌంట్ పోను, సర్చార్జ్ యాడ్ చేయను, మిగతా వచ్చింది నా ప్రాఫిట్ కదా, ఇదే నా ఇన్కమ్. అందుకని మీరేం చేశారు తెలుసా? మీకు తెలియకుండా మీరు ప్రైసింగ్ లో అకౌంట్ కీస్ ని యాడ్ చేశారు. ఈఆర్ఎస్, ఈఆర్ఎల్, సారీ ఇది ఈఆర్ఎల్, ఈఆర్ఎస్, ఈఆర్ఎఫ్ అనే అకౌంట్ కీస్ ని యాడ్ చేశారు. ఇవేంటో తెలుసా? ఇది ఆ రెవెన్యూని ట్రాక్ చేసే బకెట్స్ ఇవి. ఆ రెవెన్యూని ట్రాక్ చేసే బకెట్స్ ఇవి. అంటే మీరు ఈఆర్ఎల్ లోకి ఎంతైతే అమౌంట్ పడిందో దాన్ని ఈఆర్ఎస్ లో నుంచి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది కస్టమర్స్ 100 ఆర్డర్లు చేశారు, అంత అమౌంట్ వెళ్ళి ఈఆర్ఎల్ లో పడింది. మేబీ ఈఆర్ఎల్ లో 10 లక్షలు పడింది అకౌంట్ లో. ఇది అకౌంట్ అండి, ఇది అకౌంట్. ఈఆర్ఎల్ అనేది ఒక జనరల్ అకౌంట్, లెడ్జర్ అకౌంట్ కీ. అది దాని వెనక జనరల్ అకౌంట్ కనెక్ట్ అయి ఉంటుంది, దీని వెనక ఒక జిఎల్ నెంబర్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇది ఓన్లీ మనకి ఫ్రంట్ ఎండ్ లో ఒక కీ, ఒక బకెట్. ఈ బకెట్ కి వెనక పైప్ తగిలించి ఉంటుంది, ఆ పైప్ జిఎల్ నెంబర్. ఓకే, అది ఒక రికార్డ్. ఆ రికార్డ్ లో ఇంత నోటీస్, ఇంత రికార్డ్ అయి ఉంది, 10,000 రూపాయల బేస్ ప్రైస్ వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఈఆర్ఎస్ లో ఎంత అమౌంట్ చూపిస్తున్నారు? ఈఆర్ఎస్ లో అంటే డిస్కౌంట్ లో మొత్తం ఎంత డిస్కౌంట్లు ఇచ్చారు 10 లక్షల్లో? ఇది బేస్ ప్రైస్ అండి. అంటే మొత్తం ఒక 100 ఆర్డర్లు రైజ్ అయ్యాయని చెప్పినాను డిఫరెంట్ కస్టమర్లకు. 10 లక్షల ఆర్డర్లు, 10 లక్షల రూపాయల బేస్ ప్రైస్ వెళ్ళింది. సో ఎంత డిస్కౌంట్ వెళ్ళింది? హార్డ్లీ ఒక 1 lakh, మేబీ ఓకే, ఒక 2 lakhs డిస్కౌంట్స్ వెళ్ళాయి. ఓకే, ఈఆర్ఎఫ్ లో ఎంత సర్చార్జ్ యాడ్ చేసాం? ఒక 1 lakh సర్చార్జ్ యాడ్ చేసాం అనుకుందాం. సారీ, ఒక 1 lakh సర్చార్జ్ యాడ్ చేసాం. సో టోటల్ ఎంత? ఇప్పుడు టోటల్ నెట్ ఎంత? నెట్ ఎంత అంటే 9 lakhs ఉందండి. 9 lakhs ఈజ్ గోయింగ్ టు బి మై ప్రాఫిట్. అంతే కదా? ప్రాఫిట్ ఏనా 9 lakhs? కాదు, అప్పుడే రాదు. 9 lakhs మైనస్ కాస్ట్ చేయాలి. ఆ ప్రొడక్ట్స్ ఇప్పుడు 100 మెటీరియల్, 100 సేల్స్ ఆర్డర్స్ రైజ్ అయ్యాయి కదా, మీకు 100 మెటీరియల్ సేల్ అయ్యాయి. ఆ 100 మెటీరియల్ కాస్ట్ ఎంత? ఇంకొక 1 లక్ష రూపాయలు, మేబీ, ఐ డోంట్ నో. సో నా టోటల్ రెవెన్యూ వచ్చేసి 8 lakhs. ఇది నేను ఎలా చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ దిస్ గైడ్స్. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆ సేల్ ఆర్డర్ లో ఉన్నారు, ప్రైసింగ్ లో ఉన్నారు. ఆ ప్రైసింగ్ ఎక్కడ ఉందని సేల్ ఆర్డర్ లో ఉంది. సో ఆ సేల్ ఆర్డర్ రన్ అయింది కాబట్టి ఇవన్నీ పెట్టుకొచ్చి, అంటే మీరు రన్ చేసే ఒక సేల్స్ ఆర్డర్ బ్యాక్గ్రౌండ్ లో, ప్రైసింగ్ లో, అకౌంట్ కీస్ బ్యాక్గ్రౌండ్ లో జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. అంటే వీటిని ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇది మీ డేటా, మొత్తం డేటా. ఇవాళ మీ కంపెనీలో, ఇవాళ కాదు, ఈ మంత్ మొత్తం మీ కంపెనీలో ఇంత సేల్ జరిగింది. ఇప్పుడు చూడండి, మీరు దీన్ని ఆర్గనైజేషన్ లెవెల్లో కావాలంటే ఫిల్టర్ చేయొచ్చు, కస్టమర్ లెవెల్లో కావాలంటే చూడొచ్చు, మెటీరియల్ లెవెల్లో కావాలంటే చూడొచ్చు. అంటే మీరు ఎలా ఎలా కట్ చేసి చూడాలనుకున్నా చూడొచ్చు. ఇది మీ టోటల్ డేటా, ఇది మీ టోటల్ డేటా. ఇప్పుడు ఈజీ కదా, ఇప్పుడు మీ టోటల్ డేటాలో నుంచి ఓకే, ఈ 10 లక్షల్లో ఎంతమంది డీలర్లు ఉన్నారు? ఎస్, కెన్ బి కౌంటెడ్. ఎంతమంది ఇండివిజువల్ కస్టమర్స్ ఉన్నారు? ఎస్, కెన్ బి రిట్రీవ్డ్. ఎన్ని ఆర్గనైజేషన్స్? మేబీ నా దగ్గర 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఎన్ని కలిపి 3 ఆర్గనైజేషనల్ డేటా. సో నాకు పర్ ఆర్గనైజేషన్ కావాలి అన్నాడు అనుకోండి. ఓకే,
పర్ ఆర్గనైజేషన్ వైజ్ గా డివైడ్ చేయొచ్చు. అంటే మీ దగ్గర మొత్తం డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుంది. సో ఈ రెవెన్యూ అకౌంట్ అంటే ఈ పర్టికులర్ అకౌంట్ లోకే ఈ అమౌంట్ వెళ్ళాలి అని చెప్పేదే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. అంటే అన్ని డిస్కౌంట్ అన్ని మెయిన్ ప్రైస్లు అన్ని ఈఆర్ఎల్ లోకి వెళ్ళాలి, అన్ని డిస్కౌంట్లు అన్ని ఈఆర్ఎస్ లోకి వెళ్ళాలి. మేబీ ఇక్కడ చూడండి, ఈఆర్ఎస్ ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నా దగ్గర 3 రకాల డిస్కౌంట్లు ఉన్నాయి. 3 రకాల డిస్కౌంట్లని ఈఆర్ఎస్, టిఆర్ఎస్, బిఆర్ఎస్ ఈ మూడు కీస్ లో పోస్ట్ చేయొచ్చు. నేను డిస్కౌంట్ ని నేను ఎలా చూస్తున్నానంటే బకెట్ వైజ్ గా డిస్కౌంట్ కౌంట్ చేశాను. ఓకే, స్పెషల్ డిస్కౌంట్స్ ఎంత వెళ్ళాయి, మళ్ళీ దాంట్లో లోపల నేను చూడండి దాని లోపలికి వెళ్ళాము మనం. స్పెషల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాం, ఓన్లీ కస్టమర్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాం, ఓన్లీ మెటీరియల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాం, ఓన్లీ మెటీరియల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాం. ఇలా ఫర్దర్ గా డివైడ్ చేసుకోవచ్చు మీరు. అంటే మీరు మళ్ళీ ఎక్కువ అకౌంట్ కీస్ ఇస్తే సరిపోతుంది. దీని వెనక మళ్ళీ మీరు జిఎల్స్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి కాన్ఫిగరేషన్ చూద్దాం. కాన్ఫిగరేషన్ వెంటనే అయిపోద్ది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాన్ఫిగరేషన్ వచ్చేసి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బేసిక్ ఫంక్షన్స్, ఇది ఎక్స్పైర్ అయిపోయినట్టు. ఓకే, right, SPRO, reference IMG, sales and distribution, basic functions, అకౌంట్ అసైన్మెంట్ అండ్ కాస్టింగ్. ఇందులో మీరు రెవెన్యూ అకౌంట్ ఇక్కడ ఉంది, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. ఇది కూడా మళ్ళీ సేమ్ కండిషన్ టెక్నిక్ నే ఫాలో అవుతుంది. అన్ని అలానే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, చెక్ మాస్టర్ డేటా రెలవెంట్ ఫర్ అకౌంట్ అసైన్మెంట్స్. ఫస్ట్ స్టెప్ లో మాస్టర్ మెటీరియల్ లెవెల్, కస్టమర్ లెవెల్ ఇది మనం ఎక్కడో ఇచ్చాం, మీకు గుర్తుంటే కనుక బాగుంటుంది. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్, ఇలా రివర్స్ చదవాలి దీన్ని. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్ ఎక్కడ ఇచ్చాం దీన్ని, కస్టమర్ మాస్టర్ లో మీరు 01 అని, మెటీరియల్ మాస్టర్ లో మీరు 01 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, కస్టమర్ అకౌంట్ గ్రూప్ లో 01 డొమెస్టిక్ రెవెన్యూ, మెటీరియల్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ లో 01 ట్రేడింగ్ గూడ్స్ అకౌంట్ అని చెప్పేసి మీరు మెటీరియల్ మాస్టర్ లో, కస్టమర్ మాస్టర్ లో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు, కస్టమర్ మాస్టర్ లో సేల్స్ ఏరియాలో బిల్లింగ్ ట్యాబ్ లో పేమెంట్ టర్మ్స్ జస్ట్ కింద అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01 అని ఇచ్చారు. గుర్తొచ్చిందా ఎవరికైనా? గుర్తొచ్చిందా రాలేదా? చూపించరా? పేమెంట్ ఇంకో టెన్స్ అని ఉంటుంది దాని కిందన. అవును, దాని కింద కనిపిస్తారు XD02. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ కస్టమర్ కి మెటీరియల్ కి ఇచ్చారు, మీరు చూడాలి. ఒకసారి మర్చిపోయారు అప్పుడే మీరు. కనబడిందా? 01 అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్ కస్టమర్ ఇది.
సేమ్ ఇలాంటిదే మీరు మెటీరియల్ లో కూడా ఇచ్చారు, అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఆ సెట్టింగ్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. సో మనం అంటే ఇప్పుడు మీ సిఇఓ అంటే ఇన్ ద సెన్స్ మీరే కంపెనీ ఓనర్ కదా. ఓకే, డొమెస్టిక్ కస్టమర్స్ కి ఎంత రెవెన్యూ వచ్చింది, ఎక్స్పోర్ట్ కస్టమర్ కి ఎంత రెవెన్యూ వచ్చింది. సో మీరు అక్కడ కస్టమర్స్ చేసేటప్పుడే అక్కడే డివైడ్ చేసుకుంటూ వచ్చేయాలి. కస్టమర్స్ క్రియేట్ చేసేటప్పుడే అది 01 02 01 అంటే డొమెస్టిక్ రెవెన్యూ అని, 02 అంటే ఎక్స్పోర్ట్ రెవెన్యూ అని. సో మీకు ఇప్పుడు డొమెస్టిక్ రెవెన్యూ రావాలి అనుకుంటే కనుక ఆ డొమెస్టిక్ కస్టమర్స్ అందరి డేటా చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డొమెస్టిక్ రెవెన్యూ వచ్చేస్తుంది. కానీ మీరు కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడే యూనిట్ టు మెయింటైన్ దేర్, అక్కడ మెయింటైన్ చేసేసేయాలి. అదేవిధంగా మెటీరియల్ వైజ్ గా ఫినిష్డ్ గుడ్ కి ఎంత రెవెన్యూ వచ్చింది, రా మెటీరియల్ కి ఎంత రెవెన్యూ వచ్చింది, ట్రేడింగ్ గుడ్స్ కి ఎంత రెవెన్యూ వచ్చింది. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ దట్ వే. సేమ్ ఇది అదే చెప్తున్నాడు, మీకు కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఎక్స్ట్రాగా. మేబీ ఇక్కడ ఉన్నవి కొన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ట్రేడింగ్ గూడ్స్ సర్వీసెస్ ఓకే కస్టమర్ వెళ్తా ఉన్నాయి. కస్టమర్కి వెళ్తే ఇక్కడ డొమెస్టిక్ రెవెన్యూ ఫారెన్ రెవెన్యూ అని ఉంది. లేదు మీరు డీలర్ రెవెన్యూ లేకపోతే ఇంకేదైనా రెవెన్యూ పెట్టాలనుకున్నాను అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ రెవెన్యూ అలా పెట్టవచ్చు. ఇన్ జనరల్ గా అలా చేయము, మన అన్ని డొమెస్టిక్ కస్టమర్స్ అందరినీ ఒక రెవెన్యూ గ్రూప్ కింద చూపిస్తాం. అందుకనే ఇక్కడ ఎక్కువ ఎంట్రీలు ఉండవు. ఎందుకంటే మోస్ట్ కస్టమర్ వైజ్ గా వెళ్ళరు ఎవరు. వెళ్తే ఏం చేస్తారంటే సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్ గా మెటీరియల్ వైజ్ గా వెళ్తారు. ఎందుకంటే కస్టమర్ వైజ్ గా వెళ్ళాల్సిన పని ఏం లేదు, ఇది రెవెన్యూ కదా. మొత్తం నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని చూడడానికి కస్టమర్ వైజ్ గా వెళ్ళడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ తక్కువ ఛాన్సెస్ లో కూడా 2 ఛాన్స్లు ఏంటంటే డొమెస్టిక్ నుంచి వచ్చిన అమౌంట్ ఎంత అంటే లోకల్ అమౌంట్ ఎంత, ఎక్స్పోర్ట్స్ కి వెళ్తున్న కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ ఎంత రెవెన్యూ వచ్చింది. ఎస్, దిస్ ఇస్ పర్ఫెక్ట్ వే. ఓకే, డీలర్ వైజ్ గా కావాలనుకుంటే కనుక దానికి ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను, అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వైజ్ గా కావాలనుకుంటే. ఇప్పుడు డిఫైన్ డిపెండెన్సీస్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. ఇక్కడ ఫస్ట్ టేబుల్ సేమ్ ప్రాసెస్ అని చెప్పాను, నో చేంజెస్. ఇక్కడ మళ్ళీ టేబుల్ క్రియేట్ చేయాలి. కాకపోతే ఇక్కడ చాలా నీట్ గా 1 by 1 ఇచ్చుకుంటూ వస్తాడు వాడు, ఎందుకంటే ఈ టేబుల్ అనేది చాలా పెద్దది దీంట్లో. ఓకే, ఒకసారి నేను టేబుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ హార్డ్లీ ఒక 5, 6, 7 టేబుల్స్ ఉంటాయి అంతే. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈ 4, 500 వదిలేయండి కొంచెం సేపు, ఇక్కడ వరకు వదిలేయండి 07 వరకు. 1 to 5 అనేది స్టాండర్డ్ సిస్టమ్ స్టాండర్డ్. 95% బిజినెసెస్ ఈ సిస్టమ్ స్టాండర్డ్ నే వాడుకుంటా ఉంటాయి. చాలా బిజినెసెస్ 90% బిజినెసెస్ నేను చూసినంత వరకు ఎక్కడో 1, 2 కస్టమ్కి వెళ్తారు. ఎందుకు అంటే ఇక్కడే వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ రెవెన్యూ వస్తున్న విషయం తెలిసిపోద్ది స్టాండర్డ్ తోనే, అంటే వాడు క్రియేట్ చేసిన టేబుల్స్ తోనే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్లో కస్టమర్ గ్రూపు, మెటీరియల్ గ్రూపు, అకౌంట్ కీ ఉంది. అంటే కస్టమర్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూపు, మెటీరియల్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూపు, అకౌంట్ కీ ఉంది. అంటే ఏంటి ఇప్పుడు మీనింగ్ ఏంటి చూడండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్ఎల్ అని ఉంది. ఈ ఈఆర్ఎల్ అనే రెవెన్యూ కస్టమర్ అకౌంట్ గ్రూపు, మెటీరియల్ అకౌంట్ గ్రూప్ ఉంది. అంటే ఈ ఈఆర్ఎల్ దేనికి లింక్ అయి ఉందంటే డొమెస్టిక్ రెవెన్యూ, అంటే డొమెస్టిక్ కస్టమర్స్ లో ఫినిష్డ్ గూడ్స్ ఎంతమంది పర్చేజ్ చేశారు, ఇది ఒక లైన్. డొమెస్టిక్ కస్టమర్స్ ఫినిష్డ్ గూడ్ అదే రా మెటీరియల్స్ ఎంత పర్చేజ్ చేశారు, మేబీ ఇది ఇంకొక ఈఆర్ఎల్, మేబీ బిఆర్ఎల్. ఎక్స్పోర్ట్ కస్టమర్స్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత పర్చేజ్ చేశారు, దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడ పెట్టారు జెడ్ఆర్ఎల్. ఎక్స్పోర్ట్ కస్టమర్స్ రా మెటీరియల్స్ ఎంత పర్చేజ్ చేశారు, దాన్ని వైఆర్ఎల్ అని పెట్టాను. ఇప్పుడు చూడండి నాకు ఈజీ అయిపోయింది. దీని వెనక లింక్, దీని లింక్ వెనక జిఎల్ నెంబర్స్ ఉంటాయి, జిఎల్ నెంబర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డొమెస్టిక్ కస్టమర్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత పర్చేజ్ చేశాడంటే ఈ జిఎల్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇందులో వాటి బ్యాలెన్స్ ఉంటుంది, మొత్తం డొమెస్టిక్ కస్టమర్స్ బ్యాలెన్స్ ఉంటుంది ఇందులో. ఓకే, ఎక్స్పోర్ట్ కస్టమర్స్ రా మెటీరియల్స్ ఎంత పర్చేజ్ చేశారు, ఇక్కడ ఉన్న జిఎల్ అకౌంట్ ఓపెన్ చేస్తే మొత్తం రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేశారు డేటా వచ్చేస్తుంది. అంటే మనం డైరెక్ట్ చేసిన వే ప్రకారమే ఇక్కడ జిఎల్స్ యాడ్ అవుతా ఉన్నాయి. మనం ఈ విధంగా డైవర్ట్ చేసాం వీళ్ళని.
సో ఆ మోస్ట్ ఆఫ్ ద డైవర్టెడ్ వే ఇక్కడ చూడండి, ఇది కస్టమర్ అకౌంట్ కి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పింది ఇదే, కస్టమర్ అకౌంట్ కి. కస్టమర్ అంటే డొమెస్టిక్, అంటే మనం ఇక్కడ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అని పెట్టుకోవాలి. కస్టమర్ అంటే కస్టమర్ మాస్టర్ లో ఇచ్చిన 01, ఇది 01, ఇది 02, ఇది 02. సో 02 లో YRL లో ఎంత అమౌంట్ స్టోర్ అయిందో అమౌంట్ మొత్తం కూడా ఆ పర్టికులర్ కస్టమర్ బేస్ యొక్క రెవెన్యూ అని అర్థం అవుతుంది. ఓకే, ఆ కస్టమర్ బేస్ రెవెన్యూ అని అర్థం అవుతూ ఉంటుంది. ఇది రెండో సినారియో. అదే ఇప్పుడు మూడో సినారియో ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను చెప్తాను. మూడో సినారియో ఏంటి? ఓకే, ఓన్లీ నాకు కస్టమర్ అక్కర్లేదు, మెటీరియల్ చాలు. ఫినిష్డ్ గూడ్స్ ఎన్ని సేల్ అయ్యాయి దానికి అండర్ ఈఆర్ఎల్ పెట్టేసుకొని, మేబీ ఇంకొక ఎగ్జాంపుల్, ఇది వేరేది. ఫినిష్డ్ గూడ్స్ ఇస్ నథింగ్ బట్ 01, మళ్ళీ మేబీ 01, 02, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అకౌంట్ గ్రూప్ అక్కడ మిడిల్ మార్క్స్ లో కూడా మెయింటైన్ చేస్తాం. ఓకే, 01 అంటే ఫినిష్డ్ గూడ్స్ అండర్ ఈఆర్ఎల్ ఒక జిఎల్ మెన్షన్ చేసి ఉంటుంది. రా మెటీరియల్స్ అండర్ మేబీ విఆర్ఎల్ ఒక జిఎల్ మెయింటైన్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇది 02. ఇప్పుడు నాకు ఫినిష్డ్ గూడ్స్ మొత్తం ఎన్ని సేల్ అయ్యాయి? యా, ఓకే, గో అండ్ చెక్ దిస్ జిఎల్. మెటీరియల్స్ మొత్తం ఎంత సేల్ అయ్యాయి, ఎంత రెవెన్యూ వచ్చింది? గో అండ్ చెక్ దిస్ జిఎల్. అలా కాదు, డొమెస్టిక్ కస్టమరు ఫినిష్డ్ గూడ్స్ ఎంత సేల్ చేశాడు అంటే 01 కస్టమర్ లో 01 మెటీరియల్ లో అండర్ ఈఆర్ఎల్ కి ఏ జిఎల్ అయితే ట్రిగ్గర్ అయిందో ఆ జిఎల్ చెక్ చేసి సరిపోతుంది. అది ఫస్ట్ది, కస్టమర్ మెటీరియల్ అకౌంట్ కి. రెండోది ఓన్లీ కస్టమర్ అకౌంట్ కి. మూడోది మెటీరియల్ అకౌంట్ కి. జనరల్ అంటే ఏంటంటే ఓన్లీ సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్ వస్తుంది, మొత్తం సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్ వస్తుంది. అంటే ఇంక ఇవన్నీ సంబంధం లేదు వాళ్ళకి. సేల్స్ ఆర్గనైజేషన్ ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్గనైజేషన్ 1, సేల్స్ ఆర్గనైజేషన్ 2 ఉంది. ఈ 1 ని ఒక అకౌంట్ కి అసైన్ చేస్తా, ఈ 2 ని ఇంకొక అకౌంట్ కి అసైన్ చేస్తా. ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ 1 లో మొత్తం రెవెన్యూ ఎంత వచ్చిందంటే ఈ దీనికి లింక్ అయినటువంటి జిఎల్ చెక్ చేస్తే సరిపోతుంది. సేల్స్ ఆర్గనైజేషన్ 2 లో ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని చూడాలంటే ఈ జిఎల్ చెక్ చేస్తే సరిపోతుంది. అది జనరల్. ఓకే, మరి అకౌంట్ కి అంటే ఏంటి? అకౌంట్ కి యాక్చువల్గా సేల్స్ ఆర్గనైజేషన్ తో కనెక్ట్ అయి అవుతుంది. అకౌంట్ కి ఎలా చెప్తామంటే అసలు నాకు ఏమీ వద్దు, ఈఆర్ఎల్ లో ఎంత అమౌంట్ పడింది, ఈఆర్ఎస్ లో ఎంత అమౌంట్ పడింది, ఈఆర్ఎఫ్ లో ఎంత అమౌంట్ పడింది చెప్పాలి. ఏం చేయొద్దు నువ్వు అసలు. అది బేసిక్ అకౌంట్ కి. ఇది అంటే మన రివర్స్ లో వెళ్తే పెద్దది. ఓన్లీ అకౌంట్ కి, జనరల్ అకౌంట్ కి సేల్స్ ఆర్గనైజేషన్ కనెక్ట్ అవుతుంది. ఓన్లీ మెటీరియల్, ఓన్లీ కస్టమర్ మెటీరియల్ అకౌంట్ కి అన్ని కలిపి. సో మనం దీన్ని తీసుకుందాం టాప్ దాన్ని. ఓకే, లెట్స్ క్రియేట్ ఫస్ట్ వన్. సో ఆల్రెడీ ఉంది 0001. సో నేనేం టేబుల్ ఏం క్రియేట్ చేయట్లేదు. ఐఎమ్ గోయింగ్ విత్ ద స్టాండర్డ్ టేబుల్ 0001. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఇంకేదైనా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అకౌంట్ గ్రూప్ వైజ్ గా చూడాలి. చూసారా, నేను ఇందాక చెప్పాను డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వైజ్ గా చేయాలంటే ఏం చేయాలి? ఇంకో టేబుల్లో యాక్చువల్ గా ఇంకొక అడిషనల్ ఫీల్డ్ యాడ్ చేయాలి. మీరు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనే ఫీల్డ్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో మీరు దీన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వైజ్ గా మీరు డివైడ్ చేస్తారు కస్టమర్స్. రైట్, ఇప్పుడు నేను 001 లో వెళ్తున్నాను. నెక్స్ట్ యాక్సెస్ సీక్వెన్స్, వీ నో దట్ సెకండ్ ఆప్షన్ ఇస్ యాక్సెస్ సీక్వెన్స్. సో మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్, డిఫైన్ అకౌంట్ డిటర్మినేషన్స్. సో మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ కి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ కాపీ ఇస్ ద స్టాండర్డ్. ఓకే, నేనేం చేస్తానంటే మనం ఒక క్రియేట్ చేద్దాం. న్యూ ZSUN. ఓకే, కాపీ, ఊరికి పేరు మర్చిపోకుండా ఉండడం కోసం అక్కడ. ఓకే, ZSUN యాక్సెస్ సీక్వెన్స్ రెవెన్యూ. ఓకే, నా సరిపోతుంది. దీని లోపల యాక్సెస్ ఇస్తాను, న్యూ ఎంట్రీ ఇస్తాను, 10 ఇస్తాను, 001 ఇస్తాను. అదే తీసుకొస్తుంది. సో అది సరిపోతుందని ఎంటర్ కొట్టేస్తాను. సో సేవ్. రైట్, కమ్ బ్యాక్. 4 ఉన్నాయి ఇప్పుడు.
Okay, come back. Define account determination types. ఇక్కడ కండిషన్ టైప్ కి యాక్సెస్ సీక్వెన్స్ అసైన్ చేయాలి. ఇది మళ్ళీ సింపుల్ స్టెప్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇదివరకు ఉన్నదే. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయక్కర్లేదు. ZSUN అని ఒకటి పెట్టేసేయండి. అంటే మీకు కావాల్సిన కండిషన్ టైప్ ఇచ్చేసుకోండి. ఏం ఉండదు దీంట్లో. ఇది ఒక జస్ట్ కండిషన్ టైప్ మాత్రమే. ఓకే, ఈ యాక్సెస్ సీక్వెన్స్ లో మొత్తం డేటా అంతా ఇందులోనే ఉండిపోయింది. సో జస్ట్ అంటే ఆ కండిషన్ టెక్నిక్ ని ఫాలో అవ్వాలి కాబట్టి తీసుకెళ్ళి యాక్సెస్ సీక్వెన్స్ లో తీసుకపోయి కండిషన్ టైప్ లో అసైన్ చేయాలి కాబట్టి ఈ స్టెప్ చేస్తున్నాం. ఇలా మనం మొన్నటి ఒక 3 days నుంచి ఇదే చేస్తున్నాం. ఓకే, కండిషన్ టైప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీజర్, ప్రైసింగ్ ప్రొసీజర్ లాంటిది. ఇది కూడా అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్. డిఫైన్ అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్. అగైన్ సేమ్. KOFI 100 ఏదైతే ఉందో అది స్టాండర్డ్. ఇందులో KOFI రిక్వైర్మెంట్ 3 మీన్స్ వితౌట్ కాస్టింగ్, వితౌట్ కాస్టింగ్, 2 మీన్స్ విత్ కాస్టింగ్. సో మనం 3తోనే వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు కాస్టింగ్ ఆబ్జెక్ట్స్ ఏం లేవు. అంటే మన దగ్గర కంట్రోలింగ్ గా చేసే FICO కన్సల్టెంట్ లేడు కాబట్టి. ఓకే. సారీ, ఓకే. ఇక్కడ స్టెప్ నెంబర్ 10 కౌంటర్ నెంబర్ ఏమక్కర్లేదు. ZSUN is my condition type. రిక్వైర్మెంట్ నెంబర్ 3 is without costing కదా. యా, వితౌట్ కాస్టింగ్. సో సేవ్ ఇట్. ఇది యాక్చువల్ గా FICO కన్సల్టెంట్ తో కలిసి చెయ్యాలి. మన చేతుల్లో ఏమి ఉండదు. ఇక్కడ కాస్టింగ్ చేయాలా వద్దా అనేది వాడు డిసైడ్ చేస్తాడు, మనం చెప్పడానికి కుదరదు, ఎందుకంటే ఇది మన కంట్రోల్లో ఉండదు. FICO కంట్రోలింగ్ ఆబ్జెక్ట్స్ వాడి దగ్గరే ఉంటాయి, వాడే చెయ్యాలి. అంటే వాడు చెప్పాలి మీకు అందులో ఏం పెట్టాలి అనేది. సో ఈ సినారియో మాత్రం ఇద్దరు కలిసి చేసేది, అందుకని FISD ఇంటిగ్రేషన్ అనేది దీన్ని. ఓకే, నెక్స్ట్ అసైన్ అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్. ఇది నా డాక్యుమెంట్ టైప్ కి అసైన్ చేయాలి. యాక్చువల్ గా ఇక్కడ బిల్లింగ్ టైపు కాపీ అనేది స్టాండర్డ్ గా ఉంటది. ప్లీజ్ దయచేసి మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే /VOFAకి వెళ్ళాలి. VOFA ఇస్ ద బిల్లింగ్ డాక్యుమెంట్ స్క్రీన్. ఇది ఇక్కడ చూడండి, ఇది అందుకని ఇది ఇక్కడ రానివ్వట్లేదు నన్ను. ఓకే, ఒక నిమిషం, ఇది బయటకు వచ్చేసేది ఫస్ట్ దీంట్లో నుంచి. ఈ స్టెప్ మాత్రం మీరు చేయాల్సిందే. VOFA చేసేసి మీ బిల్లింగ్ డాక్యుమెంట్ F2ని, స్టాండర్డ్ F2 ఇది, F2ని కాపీ చేసి ZS ఏదో ఒకటి అంటే F2 ZS లేకపోతే SU అని పెడుతున్నాను, అంటే గుర్తుంచుకోవడం కోసం. ఓకే, F2 SU. ఇలా ఒక అకౌంటింగ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలి, అదే బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. దీన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా కాపీ చేయాలి. అన్ని ఎస్లో కొట్టండి, కాపీ కంట్రోల్స్ ఉంటాయి దీని వెనక. ఓకే, దీన్ని తీసుకెళ్ళి VOV8 లోకి వెళ్ళిపోయి మీ సేల్స్ డాక్యుమెంట్ టైప్ అంటే ZSUR లోకి వెళ్ళిపోయి, యాక్చువల్లీ అక్కడే కాపీ చేయాల్సి ఉండే, నేను మర్చిపోయి వచ్చేసాం. సో అది అక్కడ అంటే ఆ రోజు బిల్లింగ్ డాక్యుమెంట్ చెప్పేటప్పుడే కాపీ చేయిస్తాను నార్మల్ గా, దాన్ని నాకు ట్రిగర్ అయిపోయింది. F2 SU ఇక్కడ దానికి పేరు మార్చేయండి. ఇక్కడ అంటే మీ కస్టమైజ్ చేసిన డాక్యుమెంట్ టైప్ ని పెట్టాలి ఇక్కడ. ఓకే, మీ సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ లో గుర్తుపెట్టుకోవాలి, ఇది మ్యాండేటరీ స్టెప్. ఓకే, FTSU. సో ఇది నేను కస్టమైజ్ చేసిన డాక్యుమెంట్ F2SU అనేది. సో నా బిల్లింగ్ డాక్యుమెంట్ అసైన్ చేశాను. ఇప్పుడు జస్ట్ క్లోజ్ దిస్ వన్. ఓకే, క్లోజ్ దిస్ వన్.
ఓకే, నా ఇప్పుడు వెళ్ళి ఇక్కడ అసైన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ప్రొసీజర్ కి ఇప్పుడు ఇందులో మీరు సెర్చ్ చేస్తే మీ జెడ్ఎస్ మీ F2SU కనబడుతుంది. చూడండి, ఇదిగోండి వచ్చింది. ఇక్కడ రిమూవ్ ది అకౌంట్ డిటర్మినేషన్ ఇది ప్రొసీజర్ తీసేసి మీరు ఇప్పుడు ఏదైతే ఇచ్చారో ZSUN అక్కడ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేశారు కదా, ఏం చేసాం మనం? నేను సేవ్ చేయలేదా? సేవ్ చేయలేదా? ఓ మై గాడ్, ఓ నేను ప్రొసీజర్ సేవ్ చేయలేదు, బయటకు వచ్చేసినట్టున్నాను వెంటనే. మూమెంట్. డిఫైన్ అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్. ఓ నేను సేవ్ చేయలేదు. న్యూ ఎంట్రీ టైప్ చేశాను, ZSUN ఏంటిది అకౌంట్ డిటర్మినేషన్ కదా, AD ZSUN. ఓకే, దీన్ని ఓపెన్ చేసి మనం ఎక్కడ ఇచ్చాను డేటా? ఇందాక ఇచ్చాను కదా, మేబీ అది సేవ్ అవ్వలేదు అనుకుంటా. ఇందులో డేటా ఇచ్చాను, ఇదిగోండి 3 మనం పెట్టాం కదా, ఇప్పుడు సేవ్ చేశాం కదా. ZSUN నాకు గుర్తులేదు, మరి అది ఎడిపోయిందో. ఇందులో అయితే లేదు, లిస్ట్లో అయితే లేదు, ఇప్పుడు వచ్చింది. ఓకే, ఎనీహౌ గో బ్యాక్ అండ్ అసైన్. మళ్ళీ అసైన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ZSUN ఏదైతే ఉందో మీ F2SU ఏదైతే ఉందో మీ కంపెనీది, దీనికి స్టాండర్డ్ ని తీసేసేయండి. తీసేసి మీరు ఇప్పుడు చేసే ZSUN ఏదైతే ఉందో దాన్ని ఎక్కిచ్చేసేయండి. రైట్. సో ఇప్పుడు F2SU వచ్చిన ప్రతిసారి ఈ ZSUND అనేది మాత్రమే వస్తుంది. ఓకే, అనేక డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రొసీజర్ అయిపోయింది. డిఫైన్ అండ్ అసైన్ అకౌంట్ కీస్, ఇది చూడండి. ఈ స్టెప్ మనం ముందే చేసేసాము, కావాలనుకుంటే మళ్ళీ చెయ్యొచ్చు. ఇక్కడ డిఫైన్ అకౌంట్ కీస్ అని చెప్పాను కదా, ERS, BRS, TRS ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ERS ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంటది. అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, జస్ట్ ఇట్ ఇస్ అ క్రియేషన్ ఓన్లీ. ERS, ERL అవన్నీ జస్ట్ నేమే, ఒక బకెట్ నేమ్ చెప్పాను మీకు ఇంతకు ముందు కూడా, అది ఒక బకెట్ నేమ్ మాత్రమే. ఇది చూడండి, ఇక్కడ నో డీటెయిల్స్ ట్యాబ్, నో అడ్రస్ ట్యాబ్, నథింగ్. అది ఒక బకెట్ డీటెయిల్ నేమ్ అంతే, పేరు. అది ERS, ఇది ERF అంతే. మీరు కావాలనుకుంటే ZRS, ZRF, ZRL మీరు ఇష్టం వచ్చిన జడ్తో క్రియేట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వాటిని క్రియేట్ చేసుకున్నాక ఏది దేనికో మీరు సెగ్రిగేట్ చేసుకోగలగాలి. అంటే ERL ఫర్ బేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇప్పుడు అక్కడ ఉన్న ERL ని కాదు, నాకు ERL వద్దు, నాకు ZRL కావాలి, పెట్టుకోండి, నో ప్రాబ్లం. ERS వద్దు, నాకు TRS కావాలి, పెట్టుకోండి. ERF వద్దు, ఓకే, CRF కావాలి, పెట్టుకోండి. కానీ బీ కేర్ఫుల్, మీరు ఈ ZRL అనేది బేస్ ప్రైస్ కోసం పెట్టుకున్నది, TRS అనేది డిస్కౌంట్స్ కోసం పెట్టుకుంది, CRF అనేది చార్జెస్ కోసం పెట్టుకుంది, సర్చార్జెస్ కోసం పెట్టుకుంది. అది ఈ సీక్వెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దేనికోసం దేన్ని ఇచ్చాం. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇలా ఇచ్చిన తర్వాత ఇలా మీరు అనుకున్నారు, ఇచ్చారు అనుకుందాం, ఇక్కడ క్రియేట్ చేశారు అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ అక్కర్లేదు, క్రియేట్ చేసిన పని అవసరం లేదు. బట్ ఓకే, అసైన్ చేయాలి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అసైన్ చేయాలి తెలుసా? మీ ప్రైసింగ్ బ్రౌజర్ ఏముంది, ZSUN. ఎక్కడైతే మీ ప్రైసింగ్ బ్రౌజర్ ఉందో దాన్ని వెతకండి. ఇదిగోండి, ఇది మీ ప్రైసింగ్ బ్రౌజర్ ZSUN 00. ఇదిగోండి, మనం చేసిన కండిషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పేర్లు మార్చాలి, ERL దగ్గర ZRL పెట్టాలి, ఎక్కడైతే ERL ఉందో అక్కడ ZRL, ఎక్కడైతే TRS ఉందో అక్కడ ఎక్కడైతే ERS ఉందో అక్కడ TRS, ఎక్కడైతే ERF ఉందో అక్కడ CRF. మీరు ఈవెన్ డైరెక్ట్ గా మీ ప్రైసింగ్ బ్రౌజర్ లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, దీన్ని మార్చేయచ్చు. అప్పుడు ఏమవుద్దంటే మీ కస్టమైజ్డ్ అకౌంట్ కీస్ వస్తాయి. అలా అంటే అలానే చేయాలని రూల్ ఏం లేదు, కస్టమైజ్ చేయాలని ఆల్రెడీ స్టాండర్డ్ కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఎంతమంది అయినా ఎవరైనా సరే స్టాండర్డ్ వాడవచ్చు, ఎందుకంటే దీని వెనక ఇచ్చే GL నెంబర్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి. ఓకే,
సో నేను అలానే ఉంచుతున్నాను ఈఆర్ఎల్ని, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం. మీరు ఫస్ట్ నుంచి ఈఆర్ఎస్ చూస్తున్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్, ఇంకా లాస్ట్ స్టెప్ ఇది అసైన్మెంట్. దిస్ ఈస్ ద స్టెప్ నేమ్ ఈస్ VKOA. దిస్ ఈస్ ద టీ కోడ్ VKOA. ఇది టీ కోడ్ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇది మొత్తం ప్రొసెసర్ అడగరు. వాట్ ఈస్ ద రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అని అడుగుతాడు. VKOA అని చెప్పాలి చాలు. VKOA అని చెప్పినా వాడికి అర్థం అవుతుంది మీకు. లేదు రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ స్టెప్స్ చెప్పండి అని అడిగాడు అనుకోండి, ఈ VKOA లో ఉన్న స్టెప్స్ చెప్పాలి మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను, VKOA లో ఉన్న స్టెప్సే చెప్పాలి. మిగతాది అంతా ఇందాక చేసిన స్టోరీ అంతా చెప్పక్కర్లేదు. VKOA లో స్టెప్స్ ఏ ఉన్నాయంటే ఇది VKOA చూడండి, ఇదిగోండి టీ కోడ్. నేనేం చేయలేదు, ఆటోమేటిక్ అదే వస్తుంది. VKOA టీ కోడే వస్తుంది ఇక్కడికి. ఈ టేబుల్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ 001 అనే టేబుల్ లోపల ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఈ ఫీల్డ్స్ ని మీరు చెప్పాలి. ఏంటి ఫీల్డ్స్? అప్లికేషన్, కండిషన్ టైపు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్, అకౌంట్ కి GL అకౌంట్, ప్రొవిజనల్ GL. ఇది చెప్పాలి. వాట్ ఈస్ అకౌంట్ డిటర్మినేషన్ అంటే కనుక, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అంటే what is the integration point SDFI? VKOA, sir. Could you please explain VKOA settings? Yeah, VKOA low we have a condition record type, that one. So we have application, chart of accounts, condition type, chart of accounts. అని చెప్పేసి మొత్తం చెప్పండి. ఇప్పుడు నేను ఒక చిన్న పని చేస్తాను. నాకు ఎందుకంటే GL నెంబర్స్ మనం క్రియేట్ చేయం కదా, ఆల్రెడీ ఉన్న GLs ని నేను తెచ్చుకుంటాను వెళ్ళి. ZSUN లో ఉన్న GLs తెచ్చుకుంటాను ఇక్కడికి. లేకపోతే నా దగ్గర వేరే GLs ఉన్నాయి. ZSUN ఎక్కడ కనబడుతుందా? ఓకే, ZMRF ఆల్సో ఫైన్, ఏదైనా ఒకటి. ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి, ఇది రాసుకోవాలి, జాగ్రత్తగా పక్కన రాసుకొని పెట్టుకోండి, ఇది ఉపయోగపడుతుంది మీకు. ERL కి ఎందుకంటే ఈ GL నెంబర్ మనం క్రియేట్ చెయ్యం. ఇక్కడ చూడండి, ERL కి ఇక్కడ ఇదే పెట్టండి దయచేసి. ఇదే అకౌంట్ ఇవ్వండి. ఇందులో అకౌంట్స్ క్రియేట్ చేయడానికి లేదు అంటే ఉంది, బట్ మీరు మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి, అన్ని FI ఎర్రర్స్ వస్తాయి మనకి. ఈ GL వాడే తయారు చేసి ఇస్తాడు. మీరు ఇక్కడ వరకు ఫిల్ చేసిస్తే ఒక ఎక్సెల్ లో వాడే ఇది ఫిల్ చేసి ఇస్తాడు. ఇప్పుడు మనం ఫిల్ చేద్దాం, ఎలా ఫిల్ చేయాలో. సో మనకి అకౌంట్ కీ కావాలి, ఇప్పుడు జనరల్ GL అకౌంట్ కావాలి. సో మన దగ్గర ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మనం ఇక్కడ ఉన్న GL ని వాడుకుందాం. ERL కి ఇది GL నెంబర్. సో ఈ GL పేస్ట్ చేయండి. ERS కి ఈ GL, ERS EGL, ERF EGL. Okay, ERF EGL. Now, so this is ready. Okay, ఇవి మూడు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ గా న్యూ ఎంట్రీకి వెళ్ళిపోయి, ఓకే మనది ఆల్రెడీ ఉంది అనుకుంటా కదా, లేదు, న్యూ ఎంట్రీకి వెళ్ళిపోండి. అప్లికేషన్, ఓకే, అప్లికేషన్ వచ్చేసి ఇందులో మన అప్లికేషన్ ఏంటంటే సేల్స్. ఇది కండిషన్ టైప్ ఏంటి మంది? ZSUN ఇస్ మై కండిషన్ టైప్. అక్కడ రాసాను అక్కడ. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ INT1 పెట్టండి. సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటినది? ZSUN. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01, అకౌంట్ అసైన్మెంట్ మీరు మారిస్తే మారిపోతాయి. ఇక్కడ VRL కి ఇక్కడ నేను మళ్ళీ వచ్చి రాస్తాను దాన్ని. ZSUN INT1 ZSUN 01 and 01 ERS. Next, మళ్ళీ ZSUN INT1 is the chart of accounts. ఇది ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలనుకుంటే FI కన్సల్టెంట్ ఇస్తాడు మనకి ఈ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి అంటే వాడు చెప్తాడు ERF. సో ఇప్పుడు ఈ డేటా ఫిల్ చేశాను కదా,
దీనికి అగైనెస్ట్ గా ఉన్న ఈ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. రన్ సేవ్ ఇట్. అంటే ఈ పర్టిక్యులర్ సేల్స్ ఆర్గనైజేషన్ లో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 0 ఉన్న 1 ఉన్న అన్ని కస్టమర్స్ సంబంధించినటువంటి డేటా, బేసిక్ డేటా ఈ ఈఆర్ఎల్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. అంటే రెవెన్యూ మొత్తం, డిస్కౌంట్ రెవెన్యూ మొత్తం, డిస్కౌంట్ మొత్తం ఈ దీంట్లో, చార్జెస్ మొత్తం ఈ అకౌంట్ లో జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడతో సెట్టింగ్స్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మనం కాన్ఫిగరేషన్ చేద్దాం. ఒకసారి ఒక సేల్స్ ఆర్డర్ రన్ చేద్దాం. $853. ఓకే, ఒక కస్టమర్ ఒక మెటీరియల్ తీసుకుందాం. ఓకే, వర్త్ 7,700 రూపీస్. ఈ మెటీరియల్ లో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు జాగ్రత్తగా చూడండి, జెడ్ఎస్డి ప్రైస్ రాలేదు, కొన్ని డిస్కౌంట్స్ వచ్చాయి. డిస్కౌంట్ వర్త్ వచ్చేసి ఎంత చూడండి, డిస్కౌంట్స్ వర్త్ వచ్చేసి 260 రూపీస్, చార్జెస్ వర్త్ వచ్చేసి టోటల్ సర్చార్జెస్ 10 రూపీస్ ఓన్లీ. సో ఒకసారి వెనక్కి వెళ్తున్నాను, 8,000 డైరెక్ట్ డెలివరీకి వెళ్ళిపోతున్నాను. జస్ట్ మీరు గుర్తు పెట్టుకోండి అక్కడ ఏమేమి చార్జెస్ పడ్డాయి అనే విషయాన్ని. నేను డెలివరీకి వెళ్ళిపోతున్నాను, డెలివరీలోకి వెళ్ళిపోయాను, పికింగ్ చేసేస్తాను. డైరెక్ట్ గా పికింగ్ చేసేసి పీజే చేసేస్తాను. దీని తర్వాత VF01 బిల్లింగ్ లోకి వెళ్ళిపోతున్నాను, బిల్లింగ్ లో ఎంటర్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడాలి, 7,750 రూపీస్ మనకి ఇందాక ఎట్లయితే వచ్చిందో అలానే ఉంది. జస్ట్ సేవ్ ఇట్, మీరు ఏం చేయొద్దు. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ మారిపోయింది, F2SU వస్తుంది. కరెక్ట్, F2SUనే రావాలి, మనం అదే పెట్టాం కస్టమైజ్ డాక్యుమెంట్. సో అకౌంట్ డాక్యుమెంట్ is saved. So go to change mode, see the accounting document, see the accounting document. చూస్తే now you see GL వైజ్ గా మీ అమౌంట్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ కస్టమర్, ఇది కస్టమర్ అకౌంట్, ఇది మనం ఎంటర్ చేసిన రీకన్సిలేషన్ అకౌంట్, ఇది ఓకే. నెక్స్ట్ ది 8,000 అనేది ఏం అకౌంట్ చూడండి ఇక్కడ, ఏంటి అమౌంట్, ఈఆర్ఎల్ అమౌంట్. ఈఆర్ఎల్ అంటే ఏంటి, బేస్ ప్రైస్. ఈజ్ ఇట్ బేస్ ప్రైస్? కరెక్ట్. నెక్స్ట్ ఈఆర్ఎస్ డిస్కౌంట్స్ 88800. 88800 ఎక్కడెక్కడైతే పడిందో అక్కడ అంతా చార్జెస్ 180 రూపీస్. చూసారా, 180 రూపీస్ అంటే 260 రూపీస్. ఇందాక మనం అక్కడ చూసాను 260 రూపీస్ ఈజ్ అవర్ సర్చార్జెస్ అని. సో అదే డిస్కౌంట్స్ అని 260 రూపీస్ డిస్కౌంట్ చూపిస్తుంది. చూడండి సేల్స్ డిడక్షన్స్. నెక్స్ట్ ది ఈఆర్ఎఫ్ 809,000. ఇదిగోండి 809,000 10 రూపీస్ అంట, అది సర్చార్జ్. చూసారా, ఏ అమౌంట్ కి ఆ అమౌంట్ ని డివైడ్ చేసుకొని వేసుకుంటుంది అది. ఇలా అకౌంటింగ్ లోకి వెళ్తుంది డేటా. ఇక్కడ నుంచి వాళ్ళు బేస్డ్ ఆన్ ది దిస్ జిఎల్ అకౌంట్స్ వాళ్ళ పేమెంట్లు ప్రాఫిట్ మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ మనం ఈ స్టెప్ వరకు తీసుకురావాలి. సో ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఇస్ ద FISD ఇంటిగ్రేషన్ పాయింట్ అంటే VKOA. వెరీ వెరీ ఇంపార్టెంట్. చేస్తారా ప్రాక్టీస్ ఇక్కడ వరకు? Shall we connect on Monday? Yes, sir. Okay. Practice చేయండి ఇక్కడ వరకు. We'll connect again. All right. Bye for today.